Hi all of you, welcome back to RS Academy. This is Ravi. MSET 2024 స్టూడెంట్స్. సో మీరు MSET ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు. అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉంది, అసలు మ్యాథ్స్ సిలబస్ ఏముంది, అండ్ ఏది ఫస్ట్ చేయాలి, ఏది నెక్స్ట్ చేయాలి, అంటే ఈజీ కమ్ హై వెయిటేజ్ చాప్టర్ ఫస్ట్ చేయాలి. సో అలాంటి చాప్టర్స్ ఏమున్నాయో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. అయితే ఇది 2A సంబంధించి మాట్లాడుతాను. 2B కావాలన్నా, 1A 1B కావాలన్నా, ఫిజిక్స్ కెమిస్ట్రీ కావాలన్నా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. సో మా ఒక ఎజెండా ఏంటి అంటే మీకు తక్కువ వర్క్ హార్డింగ్లోనే, అంటే తక్కువ కష్టంలోనే మీకు ఎక్కువ మార్క్స్ రావాలని మన ఉద్దేశం. సో బెస్ట్ ప్లాన్ వెళ్తే స్టూడెంట్స్ అలాగా మీరు తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో స్మార్ట్ వర్క్ చేస్తే మనకి ఈజీగా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు. మన ఎజెండా అదే, దానికోసమే ఈ వీడియోస్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ఫాలో చేయండి, మంచి కాలేజ్లో మంచి సాధించండి స్టూడెంట్స్. అయితే ప్రజెంట్ 2A కోసం మాట్లాడుతున్నాం. ఇది MSET 2024 సంబంధించిన బ్యాచ్ స్టూడెంట్స్కి. కాబట్టి స్టూడెంట్స్ సో ప్రతి వీడియోని కేర్ఫుల్గా గమనించండి. MSET 2024 స్టూడెంట్స్కి ఇది ఇంటర్మీడియట్ వెయిటేజ్ కావాలంటే, అంటే ఇంటర్మీడియట్లో ఏ చాప్టర్ నుంచి మీకు వెయిటేజ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఏంటని కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. ఓకే, సో కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబబుల్ డిస్ట్రిబ్యూషన్ వరకు అన్ని చాప్టర్స్ ఇచ్చాను స్టూడెంట్స్. సో కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి మనకి 1 నుంచి 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 to 2 క్వశ్చన్స్ రావచ్చు. ఒక్కొక్క షిఫ్ట్కి ఒకలా ఉంటుంది. మీరు రాసే ఎగ్జామ్ అందరూ ఒకేసారి రారు కాబట్టి, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు రాస్తారు కాబట్టి ఒక్కొక్క పేపర్ ఒకలా ఉంటుంది. ఈ చాప్టర్ నుంచి ఒకసారి 1 క్వశ్చన్ అడగచ్చు, 2 క్వశ్చన్స్ అడగచ్చు. ఒక్కొక్క షిఫ్ట్కి ఒకలా ఉంటుంది స్టూడెంట్స్. అందుకోసం మార్క్స్ వేరియేషన్లా ఉంటుంది. ఓకే, డి మోరిస్ థియరమ్ నుంచి 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థియరీ ఆఫ్ ఈక్వేషన్ నుంచి కూడా 1 to 2 క్వశ్చన్స్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్ముటేషన్ కాంబినేషన్స్ కూడా 1 to 2 క్వశ్చన్స్ ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బైనామల్ థియరమ్ నుంచి 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి 0 to 1, అంటే ఒక్కొక్కసారి క్వశ్చన్ రాకపోవచ్చు, క్వశ్చన్ రావచ్చు. రైట్, అండ్ ప్రాబబిలిటీ నుంచి 3 to 4 క్వశ్చన్స్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబబుల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి మనం 1 to 2 క్వశ్చన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది 2A సంబంధించే చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఇలానే 2B 2A 1A 1B ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ చేస్తున్నాం స్టూడెంట్స్. అన్నీ కూడా వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, మస్ట్ చూడండి. ఇప్పుడు దీంట్లో ఈజీ కమ్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఫస్ట్ చేయాలి. అలాగా ప్లానింగ్ ఏంటి చెప్తా వినండి. సో ఫస్ట్ ప్లానింగ్ చూస్తే మనకి ప్రాబబిలిటీ అనేది ఈజీ కమ్ హై వెయిటేజ్ చాప్టర్ ఈజీగా ఉంటుంది, ఫస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేసిన 3 to 4 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. రైట్, టఫ్ చాప్టర్ మాత్రం అలా చేయకూడదు. ఓకే, నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్ ప్రాబబుల్ డిస్ట్రిబ్యూషన్స్ పెట్టుకోండి. సెకండ్, ఇది కూడా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ పర్ముటేషన్ కాంబినేషన్స్ పెట్టుకోండి. థర్డ్, మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 4, నెక్స్ట్ 5 ఏంటి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఈజీగా ఉంటుంది, అయిపోతాయి స్టూడెంట్స్. దాని తర్వాత మనం బైనామల్స్కి రండి. 6, దాని తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ రండి. 7, దాని తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్ రండి. 8, దాని తర్వాత డిమోర్స్ రండి. 9, దాని తర్వాత లాస్ట్కి వెళ్ళండి దేనికి, మెజర్ ఆఫ్ డిస్పర్షన్స్కి 10. సో ఇలా వెళ్ళండి, అంతేకాని ప్లానింగ్ లేకుండా వెళ్ళారు అంటే అనవసరంగా మీ కష్టం అంతా వేస్ట్ అవుతుంది. మనము కొంచెం 1 గంట కష్టపడాం అనుకుందాం, మన MSETకి ఎంతో కొంత మార్క్స్ రావాలి. అంతేకాని ఒక 1 month కూర్చుంటే కూడా మనకి 3 to 4 మార్క్స్ పెరగట్లేదు అంటే మనం ఎక్కడో తప్పు చేస్తున్నట్టు. స్మార్ట్గా వర్క్ చేయడానికి ట్రై చేయండి. మీ వల్ల అయ్యింది, మీకు ఎంత చేతనం అవుతే అంతే చేయండి. రాని దానికోసం డిప్రెషన్ వెళ్ళకండి. రావట్లేదు, నా వల్ల కావట్లేదు అని డిప్రెషన్ వెళ్ళకండి. కాన్ఫిడెంట్గా ఉండండి. మీ వంతు ప్రయత్నంగా ఈరోజు ఎంత అవుతుందో అంత చేయండి, నెక్స్ట్ డే ఎంత అవుతుందో అంత చేయండి, ఆ నెక్స్ట్ డే చేయండి. సో ఒక 5 day మీకే తెలుస్తుంది మీ బలం ఎంతో. అంతేకాని ఈరోజు రాలేదు, రేపు రాదు అని డిప్రెషన్ వెళ్ళకండి. రోజు చేస్తున్నాం, రావట్లేదు అని డిప్రెషన్ వెళ్ళకండి. సో నేను ఇచ్చిన ప్లానింగ్ వైజ్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబబిలిటీ చేసుకోండి, ఈజీగా ఉంటుంది, క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతారు. సో 3 to 4 మార్క్స్ అంటే ఇంచుమించు 4 చాప్టర్స్ 1 2 3 ఈ 4 చాప్టర్స్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఈ ఒక్క చాప్టర్ వేస్తే అన్ని మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ ఇచ్చేయండి, లాస్ట్లో చాప్టర్స్ మిగిలిపోయిన పర్వాలేదు. సో మీరు ఇలా ప్లానింగ్ చేసుకుంటే స్టూడెంట్స్ మంచిగా ఈజీగా అంటే ఈజీగా మీరు 2Aలోని MSET గెస్ చేయొచ్చు, అటెండ్ చేయొచ్చు. అసలు 160 మార్క్స్కి ఎన్ని
మనం అటెండ్ చేస్తే బాగుంటుంది, మన టార్గెట్ ఎంత పెట్టుకుంటే బాగుంటుందని ఇలాంటి ఎన్నో ప్లానింగ్స్ మా నుంచి వస్తాయి స్టూడెంట్స్. 160 క్వశ్చన్స్కి మీరు ఎన్ని మార్క్స్ కోసం ఎజెండా పెట్టుకుని ఎంత ప్రిపేర్ అవుతే మనం ఎగ్జామ్కి ఎంత రీచ్ అవ్వగలుగుతాము, దానికి ఎంత ర్యాంక్ వస్తుంది, ఎలా చేసుకోవాలని ఎన్నో వీడియోస్ మా నుంచి వస్తాయి. సునీల్ సార్ కూడా కొన్ని వీడియోస్ తీస్తారు, మీకు సంబంధించి ఎంతో గైడెన్స్ సునీల్ సార్ నుంచి కూడా ఉంటుంది. ఖచ్చితంగా సార్ది మాది ఫాలో చేయండి. మంచి కాలేజ్లో మంచి సాధించండి స్టూడెంట్స్. బాయ్.